హైదరాబాద్లో మెయిన్ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడబోతుంది. ఇవాళ తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంబర్పేట్ BHEL ఫ్లైఓవర్లను ప్రారంభిస్తారు. అలాగే సిర్పూర్ కాగజ్ నగర్లో నేషనల్ హైవే ప్రారంభిస్తారు. అనంతరం కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. తెలంగాణలో పర్యటించనున్నారు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. పలు ప్రాంతాల్లో 5,400 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన 26 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ఉదయం నాగ్పూర్ నుంచి హెలికాప్టర్లో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్కు చేరుకుంటారు. ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్య నేషనల్ హైవే 363ను ప్రారంభిస్తారు. అనంతరం మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. సిర్పూర్ కాగజ్ నగర్ తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్ BHELకు నితిన్ గడ్కరీ చేరుకుంటారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో BHEL జంక్షన్ వద్ద నిర్మించిన కొత్త ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారు. 1.65 కిలోమీటర్ల పొడవును నిర్మించిన ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తూ ఉండడంతో ఇండస్ట్రియల్ కారిడార్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడుతుంది. BHEL ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 2022 అక్టోబర్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ 130,65 లక్షల రూపాయలు మంజూరు చేసింది. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే నిర్మాణ పనులు మొదలుపెట్టి అక్టోబర్ 2024కు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అనుకున్న సమయం కంటే 5 నెలలు ఆలస్యమైంది. BHEL ఫ్లైఓవర్ ప్రారంభం తర్వాత నితిన్ గడ్కరీ అంబర్పేట్ వెళ్తారు. గోల్నాక నుంచి అంబర్పేట్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారు. దీని పొడవు 1.5 కిలోమీటర్ ఉంటుంది. 2018లో మొదలైన ఫ్లైఓవర్ నిర్మాణం అనేక అవాంతరాలు దాటుకుని ఇప్పుడు పూర్తయింది. 4 లేన్లతో 1.7 కిలోమీటర్ల మేర దూరం ఉన్న ఈ ఫ్లైఓవర్ కోసం 330 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. గోల్నాకులోని షాలెం చర్చి దగ్గర మొదలై అంబర్పేట్ ముఖ్రం హోటల్ దగ్గర ఫ్లైఓవర్ ముగుస్తుంది. ఈ ప్రాంతంలో ఏళ్ల తరబడి ఉన్న ట్రాఫిక్ సమస్యకు ఇది పరిష్కారం చూపుతుందని అధికారులు చెబుతున్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. అంబర్పేట్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన అనంతరం నితిన్ గడ్కరీ 6 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 7 గంటల సమయంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళతారు. కేంద్ర మంత్రి పర్యటన, ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.